స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్కు గడువు దగ్గర పడుతుండడంతో టీఆర్ఎస్ పార్టీలో టికెట్ల వేట మొదలైంది. ఉద్యమకాలం నుంచి పనిచేసిన వారి నుంచి కొత్తగా పార్టీ కండువా కప్పుకున్న వారి వరకు ఆశావహులంతా కేసీఆర్ ముందు క్యూ కొడుతున్నారు. ఇప్పటికే కొందరికి టికెట్లు ఖాయం కాగా మరికొందరు బాస్ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి మొదలైంది. తాజా మాజీలతో పాటు కొత్తవారు సైతం తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. సాధారణ ఎన్నికల్లో టికెట్లు రాని వారు సైతం ఎమ్మెల్సీ కోటా దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో బాస్ కరుణా కటాక్షాలు ఎవరిపై ఉంటాయి, ఎవరికి టికెట్ వస్తుందన్న ఉత్కంఠ కనిపిస్తోంది గులాబీ నేతల్లో. స్థానిక సంస్థల కోటాలో నల్గొండ జిల్లా నుంచి తేరా చిన్నపరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీలో చేరడానికి ముందే కేసీఆర్ ఆయనకు ఈ హామీ ఇచ్చారు. గతంలో లోకల్ బాడీ నుంచి ఎన్నికైన నేతి విద్యాసాగర్ ఈసారి ఎమ్మెల్యే కోటాకు మారడంతో తేరా చిన్నపరెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు సీఎం కేసీఆర్. ఇక వరంగల్ జిల్లా విషయానికి వస్తే కొండా మురళి ముందు వరుసలో ఉన్నారు. కొండా సురేఖ పార్టీలో చేరేటప్పుడే వారికి ఈ మేరకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. పైగా మంత్రి పదవిపై చర్చ జరిగిన సమయంలోనూ మురళికి ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చెప్పి బుజ్జగించినట్లు సమాచారం. కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే విభజన చట్టం ప్రకారం ఇక్కడ మరో సీటు పెరిగింది. దీంతో తాజా మాజీ భానుప్రసాద్ కు మరోసారి అవకాశం ఇవ్వనున్నారు. అదనపు సీటును మాజీ ఎమ్మెల్సీ నారదాసుకు కేటాయించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అయితే జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఈద శంకర్రెడ్డి కూడా పోటీ పడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మెదక్ జిల్లా విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన భూపాల్ రెడ్డికే తిరిగి ఆ సీటును ఇచ్చే ఆలోచనలో ఉంది పార్టీ. రంగారెడ్డి జిల్లాలో మంత్రి మహేందర్ రెడ్డి సోదరుడు నరేందర్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా లేదా అన్నది ఇంకా తేలలేదు. జిల్లాలో అన్ని పదవులు వారి కుటుంబానికే కేటాయిస్తున్నారన్న అసంతృప్తి కేడర్లో ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్ర విభజన బిల్లులో ఇక్కడ వచ్చిన అదనపు సీటును హరీశ్వర్ రెడ్డి ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. పాలమూరు జిల్లా కూడా 2 సీట్లున్నాయి. అందులో ఒకటి జగదీశ్వర్ రెడ్డికి ఖాయం కాగా మరొక సీటుపై చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య రేసులో ఉన్నారు. ఖమ్మం జిల్లా సీటు బాలసాని లక్ష్మీనారాయణకు ఖాయమైంది. నేతల ప్రయత్నాలు, పార్టీ కసరత్తులు ఎలా ఉన్నా అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే విషయంపై గులాబీ బాస్ సస్పెన్స్ కొనసాగిస్తున్నారు.